హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సిబిఐ గురించి చెప్పుకుందామా. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అందరికీ తెలుసు సిబిఐ అంటారు. అసలు ఏంటి సిబిఐ అంటే? సిబిఐ అంటే ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తీసుకురావడం జరిగింది. ఎప్పుడంటే 1946 అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అంటే 1962లో ఉందన్నమాట. సో ఇంతకుముందే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద 1946లోనే సిబిఐని తీసుకురావడం జరిగింది. ఇది పక్కన పెడితే అసలు ఏం చేస్తుంది ఇది ఫంక్షన్? అసలు ఏం చేస్తుంది సిబిఐ అంటే? సిబిఐ ఏం చేస్తుందంటే, ఏదైతే మనకు సిబిఐ ఇట్ ఇన్వెస్టిగేట్స్ ది క్రైమ్. ఏవైతే క్రైమ్ సంబంధించి, దేనికి సంబంధించి క్రైమ్ అంటే ఏవైనా కరప్షన్కి సంబంధించి అయినా, అలాగే ఎకనామిక్ అఫెన్స్కి సంబంధించి అయినా, అలాగే ఏదైనా నీకు క్రైమ్, కరప్షను, ఎకనామిక్స్, ఇంకా ఏమైనా మర్డర్ రిలేటెడ్, హ్యూమన్ రిలేటెడ్, సో అవన్నీ చూసుకునేది సిబిఐ. అయితే అన్న నిన్న కూడా ఎన్ఐఏ చెప్పావు. ఎన్ఐఏ దేనికి? నేషనల్ ఇన్వెస్టిగేషన్. ఇది టెర్రరిజం సంబంధించి. టెర్రరిజం కాకుండా రిమైనింగ్ మొత్తం చూసుకునేదే సిబిఐ అనమాట. దీంట్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 7 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. 7 డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనమాట. దేనికి సంబంధించి యాంటీ కరప్షన్ అని, ఎకనామిక్ ఆఫెన్స్ అని, స్పెషల్ క్రైమ్స్ అని, పాలసీ డివిజన్ అని, అడ్మినిస్ట్రేషన్ పరంగా, సెంట్రల్ ఫారెన్సిక్ పరంగా, సో ఇలా చాలా ఉంటాయి అన్నమాట సిబిఐ. అయితే సిబిఐని ఎవరు నియమిస్తారా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది. దీనికి సిబిఐకి డైరెక్టర్ ఉంటారనమాట. సిబిఐ ఈయన ఐజీ లెవెల్ ఆఫీసరు, సిబిఐకి ఒక డైరెక్టర్ ఉంటారు. అతని కింద చాలా డిపార్ట్మెంట్, చాలామంది జాయింట్ డైరెక్టర్స్ చాలామంది ఉంటారు. అయితే మెయిన్ హెడ్ డైరెక్టర్ అనమాట. డైరెక్టర్ని ఎవరు నియమిస్తారా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉచ్చుగా నియమిస్తుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తుగా నియమించదు. ఇతనికి సిఫార్సు 3 మెంబర్స్ కమిటీ ఉంటారు. 3 మెంబర్స్ కమిటీ ఎవరు ఉంటారంటే పిఎం హెడ్గా, అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్, అలాగే సుప్రీంకోర్టు జడ్జ్ ఉంటారన్నమాట. సో వీళ్ళు చెప్తే వీళ్ళు అపాయింట్మెంట్ జరుగుతుందన్నమాట. కాబట్టి ఇదండి సిబిఐ గురించి. థ్యాంక్ యూ.